ఫ్రెండ్స్ ఇటువంటి అక్షర బుక్స్ ఇవి. హాయ్ కమల్. ముహూర్తాలు ఒకటి కాబట్టి మేము కూడా వెళ్తున్నాం. చూడండి. హాయ్ బాబు గారు, పనులు బాగా జరుగుతున్నాయా? నమస్కారం బాబు గారు, బాగా జరుగుతున్నాయి. ఇదిగో మమ్మీ. సో హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో టీవీ చూస్తూ ఇవాళ అక్షరకైతే బుక్స్ ఇచ్చారనమాట. స్కూల్లో అక్షర మీన్స్ హనీ అనమాట. సో మా హనీ పాపకి బుక్స్ ఇచ్చారు. అవి అట్టలేసి రేపు తీసుకొని రమ్మన్నారంట స్కూల్కి. అండ్ వీటితో పాటు స్కెచెస్ అండ్ గ్లే కూడా ఇచ్చారనమాట. సో వాటితో అవి చూస్తే ఇప్పుడే ఆడతానని గోల్ చేస్తుంది. అందుకని చెప్పేసి అవి బీరువా మీద పెట్టేసి ఓన్లీ అట్టలు మాత్రం వేస్తున్నాయి ఇప్పుడు. సో ఇది చదివేది ఎల్కేజీకే ఇన్ని బుక్స్ అండ్ ఒకటి డైరీ. సో 11 బుక్స్ అనమాట, 11 టెక్స్ట్ బుక్స్. అసలు ఎంత బరువు ఉన్నాయంటే మేము చదువుకునే కాలంలో కూడా ఇలాంటి బుక్స్ లేవు, నాకు తెలిసి ఇన్ని బుక్స్ లేవు ఎల్కేజీ పిల్లలకి. సో వీళ్ళు చదివేదేమో కానీ బాబాయ్ బుక్స్కి అయితే కాస్ట్ బీభత్సంగా అవుతుంది. అండ్ నారాయణలో కదా ఇంకా ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. బట్ ఓకే, డన్. అట్టలు అయితే వేస్తున్నా. నాకు అట్టలు వేస్తుంటే మా నాన్న గుర్తొచ్చారనమాట. సో మా నాన్న కూడా నేను చిన్నపిల్లప్పుడు ఇట్లనే అట్టలు వేసేవాళ్ళు నన్ను ఎదురు కూర్చోబెట్టుకొని. చాలా అంటే ఆ మెమరీస్ చాలా బాగుంటాయి కదా. బట్ ఇప్పుడు నేను నా పాపకి వేస్తున్నా, అవన్నీ గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చిట్టి తల్లి అయితే చాలా క్యూరియాసిటీగా ఉంది. రేపటి నుంచి చదవడం ఏమో కానీ. అండ్ ఇప్పటి వరకు ఈ 1 వీక్ హాఫ్ డేస్ పెట్టారు అలవాటు అయ్యేంత వరకు. అండ్ రేపటి నుంచి ఫుల్ డే అనమాట. ఫుల్ డే ఎట్లా ఉంటుందో ఏమో. సో చూడాలి ఉంటుందో ఉండదో. అట్టలు అయితే వేసేస్తున్నా, కష్టపడి వేస్తున్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఉంచుతుందో ఏమో మరి మేడం గారు. ఇక రేపటి నుంచి హనీతో పాటు నాకు కూడా వర్కే అనమాట. మార్నింగ్ 6:30కే లేవాలి. అండ్ ఈ ఆఫ్టర్నూను 12కి వెళ్ళి లంచ్ ఇచ్చి రావాలి. మళ్ళీ 4కి వెళ్ళి హనీని తీసుకొని రావాలి. బాబాయ్ చాలా వర్క్ ఉంటుంది. నాతో పాటు హనీ పాపకు కూడా పాపం. సో నైట్ ఈ 12 వరకు అస్సలు పడుకోవట్లేదు. మార్నింగ్ 7కి లేచేటప్పుడు మాత్రం భలే విసిగిస్తుంది. అసలు లేవలేకపోతుంది పాపం. అసలు అంటే మొన్నటి వరకు ఇక్కడ అంగన్వాడికి వెళ్ళింది కదా, అలవాటు లేదు కదా. 9-10 వరకు పడుకుండేది. బట్ సడన్గా టైమింగ్స్ చేంజ్ అయ్యేసరికి తను కూడా తీసుకోలేకపోతుంది అనమాట. అంటే పొద్దున్నే లేవలేకపోతుంది. లేచినా కానీ కంఫర్ట్గా ఉండలేదన్నమాట, అనీజీగా ఉంటుంది స్నానం చేయించి బ్రష్ చేయించేంత వరకు. బట్ ఆ తర్వాత అయితే ఓకే, సెట్ అవుతుంది. చూడాలి మరి ఇంకా రేపటి నుంచి టైమింగ్స్ అయితే చేంజ్ అవుతాయి కాబట్టి మేబీ అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నా. అలవాటు చేయాలి ఇంకా, ఎందుకంటే పెద్ద స్కూల్కి వెళ్తుంది కదా, మరి పెద్దదైపోయింది చిట్టి తల్లి అప్పుడే. సో ఎట్లున్నారు మరి మీరందరూ ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్లీ రెండు బుక్స్కి ముందే వేసేసాను అట్టలు వేసేటప్పుడు గుర్తొచ్చింది వీడియో తీయొచ్చు కదా అని. నేనైతే బాగా చండాలంగా ఉన్నాను, దయచేసి ఎవరు చూసి తడుచుకోవద్దు అనమాట. వీడియో తీసే టైంకి నేను అప్పటికి 10 అయిపోయింది నైట్. ఇక ఆ టైంలో తీసాను, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఒకేసారి అట్టలు వేసి స్నానం చేసి పడుకోవచ్చులే అన్న కాన్సెప్ట్తో వీడియో తీసాను అనమాట. సో మొత్తానికి అయితే అట్టలు వేయడం అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. సో బాగా వేసాను ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు స్టిక్కర్స్ అయితే అంటించాలి. అండ్ ఈ స్టిక్కర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో లియా ప్రింట్స్ అండ్ గిఫ్ట్స్ అనే పేజ్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వీళ్ళు మనకి డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కొలాబరేట్ అవుతారు మనతో. అయ్యి మన పిల్లల ఫొటోస్ అండ్ బాబు ఆర్ పాప ఇద్దరిలో ఎవరైతే వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మనకి స్టిక్కర్స్ ద్వారా కస్టమైజ్ చేసి పంపిస్తారనమాట. సో మీరు కూడా కావాలి అని అనుకుంటే ఇదిగోండి వాళ్ళ వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో పెడుతున్నాను. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట స్టిక్కర్స్ని. చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ నోట్ బుక్స్ ఆర్ బుక్స్ అనేవి వాళ్ళకి అంటే ఏమంటారు, బుక్స్ కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట, పోకుండా ఉంటాయి. ఎందుకంటే మన పాప ఫోటో బాబు ఫోటో ఆల్రెడీ అందులో ఉంటుంది కదా, మిక్స్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు కదా.
సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ పోయినా కానీ. ఆ కాన్సెప్ట్తో తీసుకున్నాను నేను, నాకైతే బాగా నచ్చింది. సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇంతకంటే ఎక్కువ చెప్పనులేండి, మైక్ కూడా బోర్గా ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫీజులు అయితే చాలా అవుతున్నాయి, మరి కష్టపడి చదివించుకోవాలి. మీరు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, నేను ఫినాన్షియల్గా ఎదగాలి, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. వెంటనే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.